వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ తో సమన్వయం జరిపిన అనంతరం దీనికి సంబంధించిన జీవో విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 గణేష్ విగ్రహ మండపాలు ఏర్పడనున్నాయని అంచనా. ఈ మండపాలకు విద్యుత్ సరఫరా చేయడానికి సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉన్నప్పటికీ గణేష్ భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరించేందుకు సిద్ధమైంది. ఇకపై గణేష్ విగ్రహాల ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రత్యేకంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పండుగ సీజన్ లో ప్రజలకు భారం లేకుండా ఉత్సవాలు నిర్వహించుకునేలా ఈ నిర్ణయం సహాయపడనుంది. ఇక గణేష్ ఉత్సవాల అనంతరం వచ్చే దుర్గాదేవి నవరాత్రి పండుగ సందర్భంగాను ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ను అందించాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇలాంటి సామూహిక పండుగలకు ఉచితంగా విద్యుత్ ను అందించాలన్న నిర్ణయం ప్రజలలో ఆనందాన్ని కలిగిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వము ఇదే తరహాలో గణేష్ మరియు దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీలోనూ ఇదే విధంగా ఏర్పాట్లు చేపట్టడంతో ఉత్సవాల ఉత్సాహం మరింతగా పెరిగే అవకాశం ఉంది.